కట్టకండి. పిల్లలకు కంకణాలు వద్దండి. ఇక్కడ ఏంటంటే మనం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో స్వామివారికి అమ్మవార్లకు కూడా కంకణ ధారణ చేశాం. ఎందుకండి ఇప్పుడు మనం కూడా కంకణాలు కట్టుకున్నాం కదా. అమ్మా ఎవరు కూడా మాట్లాడద్దు దయచేసి. మనం కంకణాలు కట్టుకుంటున్నాం ఎందుకు ఏమో అండి, నాకేం తెలుసు. మీరు ఇచ్చారు, మేము కట్టుకుంటున్నాం కదా. జరిపాం కదా. ఇదిగో ఇది కూర్చున్నారండి అమ్మవారు తరపున వీళ్ళంతా. మీరందరూ అమ్మాయి వాళ్ళండి, అబ్బాయి వాళ్ళండి. మీరు ఇక్కడ అబ్బాయి వాళ్ళు కూర్చున్నారు, ఇక్కడ అమ్మాయి వాళ్ళు కూర్చున్నారు. అయ్యా మరి ఇక్కడ మీరు కూర్చున్నారా? మరి మేము పెళ్లి వారం అండి, మనం భగవద్ బంధువులం అండి. మనకంటే ఇక్కడ పెళ్లి చేస్తున్నప్పటికీ కూడా మేనలకి ఇచ్చినట్టయితే ఏమవుతుందండి, అటువంటి ఇటు వాళ్ళు అందరూ కూడా ఒకటి అవుతారు కదా. అందుకే ఇక్కడ మేనలకి పెళ్లి చేస్తున్నాం. మనం ఇక్కడ వేణుగోపాలి కళ్యాణ మహోత్సవాన్ని మేము దిగ్విజయంగా జరపడం కోసం మాకు ఏదో ఒక శక్తి కావాలయ్యా. ఆ శక్తి చేసినటువంటి అమ్మవారిని మీ దగ్గరికి పంపించాం. మరి మీరు కట్టుకున్నారు, దేనికోసం కట్టుకున్నాం? జ్ఞాతా శౌచ పరిహారార్థం విధివత్ రక్ష బంధనం ఆచరే. ఓ స్వామి, మేము ఈ కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాం కాబట్టి మా పాలివాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఎలాంటి మహిళ కూడా మాకు అంటకుండా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మేము దిగ్విజయంగా జరపడం కోసం మాకు ఒక శక్తి కావాలి. అందుకే ఎవరినైనా మాకు పంపించండి అనడంతో సూత్రవతి అనేటటువంటి అమ్మ కళ్యాణ మహోత్సవాన్ని మనం దిగ్విజయంగా జరిపించవచ్చు. అందుకే ఈ కంకణాలు కట్టుకుంటున్నాం. పిల్లలకు మాత్రం కట్టొచ్చండి, దంపతులు మాత్రమే కట్టుకోవాలి. ఆ స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరిపించారు. 9 పోగుల దారాన్ని వేశారు. ఎందుకండి మనం మరి ఒక 3 పోగులు ఏంటయ్యా మీద కండవ ఉండాలట ఎప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి. ఆ 3 పోగుల కోసం, ఆ కండవ కోసం మరి ఒక 3 పోగులుగా మరి ఒక 3 పోగులు వేశారు. 3 పోగులు వేసేసి ఆయన వివాహం చేసుకోవడానికి అర్హత. మన వివాహ ఘట్టంలో కూడా కాశీయాత్ర చేస్తారండి. ఎవరు చెప్పట్లేదు, కంకణాల మీద పడారు కదా. గోవిందా మీరు వినాలంటే వినాలి, గోవిందా. మీరు అక్కడ కార్యక్రమం గురించి తెలియాలంటే మీకు వినాలి. వింటారా? మరొకసారి గోవిందా. మరి మనం కాశీయాత్ర చేస్తామా? అమ్మాయి పెళ్లి చేసినప్పుడు నిలబడాలి. ఇలాగా ఇంకా చేసేటటువంటి సంసార జీవితాన్ని సాగనీయాలి. అలాంటి కార్యక్రమం ఉంది కాబట్టి భగవంతుడు మనకు ఈ కార్యాచరణను నిర్వర్తించాడు. అందుకే వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణ ఆకార సాకార త్రయాక్ష గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణ పుత్రాయ అనంత వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణ ఆకార సాకార త్రయారుషే ప్రోరాన్ అక్షర గోత్రోద్భవాయ శ్రీ వేణుగోపాల స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయనీం సౌభాగ్య విశ్వంబరీం నిరాకార సాకార సౌభాగ్య గోత్రోద్భవీం విశ్వంబర శర్మణో నౌత్రీం చతుర్వేదాధ్యాయనీం సౌభాగ్య విశ్వంబరీం నిరాకార సాకార సౌభాగ్య గోత్రోద్భవీం రత్నాకర శర్మణ పౌత్రీం చతుర్వేదాధ్యాయనీం సౌభాగ్య విశ్వంబరీం నిరాకార సాకార సౌభాగ్య గోత్రోద్భవీం क्षीराब्धि शर्मण पुत्री चतुर्वेदाध्यायनीं सौभाग्य विश्वंबरीं निराकार साकर सौभाग्य गोत्रोद्भवीं श्री रुक्मिणी सत्यभामा नाम्नीं कन्यां कन्यां क्षेमहे दास्यामीति प्रतिवचनं साम्राज्यमित्याशीर्वादं कुर्यात् स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्याधिपत्यमयं कान्तपर्याय शासनं दत्त्वा तदृष्टोस्तवरे पारभिक्षां कृत्वा विक्रमणेश अध्यक्षें भवनान् विश्वा ज्वालाय तन्नो चक्र प्रचोदयात्
इमं मे गंगे चनुवाकेन पुष्पोदकस्तपनं इमं मे गंगे यमुने सरस्वती दृष्टामगं सजदापरिष्णिजा अशिक्निजामरद्रुते वितष्टजार्चे गीरेषु नक्ष्यासयामया నేను ఆ గొడుగు अन्नं ब्रह्माणो जलसं वदन्ते अन्नमाहो प्रजनं नार्यमनं पुष्यते न सखायं केवलादो भवति केवलादि अहमेव तमेव कलकलस्मि मामलं जहमज्ञान अहगं धर्मदाभवामि वस्त्राणि दध्यात् यों वस्त्राणि देवसावसाजे यवारक्षेत्रावल्लवाहसर्गा భక్తులు సమర్పించిన అనేక అచింత్య పరిగ్రహ్యా భ్రియమాణస్య మహాలోకమధిపతే పరిభ్రమమాణానామనేకవాట బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తరాహదహంకార ప్రళయావస్పేదో వాయురాకాశాద్యావరణేరావృతే స్మిన్మాతే ఖండఖండయార్मध्ये सकलाधिष्ठानवराहतं श्राङ्कुरं मृणालस्य जगन्मोहनाधारशक्तः कूर्मानन्दजैरावतमुण्डरीकभानुकुमराञ्जनपुष्पदन्तधार्वभौमधुत्परेगाख्याष्टदिग्गजापरिप्रतिष्ठितस्य पातालस्यापरतले भूलोकभुवल्लोकधुवल्लोकमहल्लोकतपालोकसत्यलोकेन मथाभागे अस्मिन् महाविब्रह्माण्डखण्डयोर्मध्ये महासुरावहाकार पञ्चाशत्कोर्निविस्तीर्ण भूमण्डलमध्ये दक्षिणपार्श्वे मया तत्तरे कर्म भौमो मनोमन्दिहादरिपदाख्यैते नवखण्डमण्डिते कचम्बकविन्धविषायणे मिशकदलिकपदरिकनौषगोह देवदारकारिण्यादेकादशारण्यायिते ईशान्य प्रदेशे कृष्णा गोदावर्या मध्य देशे प्रथम मासे प्रथम पक्षे प्रथम दिवसे तृतीयामे तृतीय मुहूर्ते त्रयोदश घटिकायां द्विघटिकाशु त्रिचत्वारिंशतिघटिकायां स्वायंभुव स्वराचशोत्तमतामसरैव तवैव स्वत सूर्य सावर्णि चंद्र सावर्णि रुद्र सावर्णि भौच चतुर्दश मन्वन्तराणां मध्ये वैवस्वतमन्वन्तरे अष्टादशानीं चतुर्भवन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे इदामे नभुत्तद विक्रमार्कशालिवाहन विजयाभिनन्दनागार्जुनचक्षुराणां मध्ये तुवे शालिवाहनसिगे अष्टादशकल्याणमण्डपे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुजन सन्निधौ वर्तमान व्यावहारिक च
చాంద్రమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే క్రోధనామ సంవత్సరే ఉత్తరాయణే శిశురల్పో మాఘమాసే శుక్లపక్షే పౌర్ణమాస్యాం ప్రయోగే శుభకరణ ఏవం విశేష విశిష్టాయ శుభతిథౌ ఆది అవిద్యావాసనయా అస్మిన్ సంసార చక్రే విచిత్రాభిః భక్తులందరికీ కూడా మనది. సరే, ఇంతవరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని మనం వీక్షించలేకపోయామో, ప్రతిఫలం దక్కేటటువంటి గడియ ఈ గడియ అండి. మనకి ఏ మంత్రం వినిపించినా వినిపించకపోయినా, మనం భగవంతుని ఇప్పుడు కలవలేకపోయినా, ఇప్పుడు చెప్పే మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా అనాలి. ఆయుధం ఎందుకు వచ్చామో, మనం ఎందుకు ఈ కళ్యాణం చేస్తున్నామో, దేనికి చేయబోతున్నామో మనం చెప్పేటటువంటి మంత్రమే పరమార్థం. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పే మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా అనాలి. అందరూ కూడా మయా సహా మయా సహా దశ పూర్వేషాం నరకాదుత్తీర్ణాం మమ సర్వే విష్ణులోకే నిత్యా నివాస సిద్ధ్యర్థం. అమ్మయ్య, ఊరికి రాలేవయ్యా, మేము ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడానికి ఇక్కడికి వచ్చాం కదా. మాకు ఏ స్వార్థం కూడా ఏం లేదు, కానీ ఒక్క కోరిక మాత్రమే ఉన్నది. చూడండి, ఏం లేదనుకుంటే ఒక్క కోరిక మాత్రమే ఉన్నది. ఏంటయ్యా స్వామి, మేము దగ్గర వచ్చాం, ఈ కళ్యాణం జరిపిస్తున్నాం. మయా సహా దశపూర్వేషాం దశావరేషాం మా ధ్వంసానాం. ఓ స్వామి, మేము ఇక్కడ ఉండి కళ్యాణం జరిపిస్తున్నాం కాబట్టి మా గోత్రికులు, అంతేకాదండి దశపూర్వేషం ఇక్కడే కనబడుతుందండి మా స్వార్థం. మేము ఒకరినే కాదు, మా గోత్రం వాళ్ళు దశపూర్వేషం 10 తరాల ముందు వారు కూడా దశపూర్వేషం దశావరేషం 10 తరాల తర్వాత వారు కూడా, అంటే మన తాతలు మన పిల్లలు కూడా దశపూర్వేషం దశావరేషం మధ్వంశానం. ఇంకా ఊరికే వదలే మా వంశస్థులు కూడా. చూడండి ఎంత స్వార్థం. దశపూర్వేషం దశావరేషం మధ్వంశానం నరకాదు తీర్ణ. ఓ స్వామి, మేము ఇక్కడ వచ్చి కళ్యాణం చేస్తున్నామయ్యా. మేము చిన్నగా ఏం అడగట్లేవయ్యా, ఒక చిన్న కోరిక మాత్రమే అడుగుతున్నామయ్యా. మేము నరకానికి పోవద్దు. మా 10 తరాల ముందు వారు, 10 తరాల తరువాత వారు, అదే విధంగా మా వంశస్థులు, అదే విధంగా వంశస్థులే కాకుండా మా పరివారం అందరూ కూడా నరకానికి తిన్నాం. నరకానికి పోవద్దు. మాకు ఏ లక్షలు వద్దు, మాకు ఏ ఆరాధాలు వద్దు. నీ సన్నిధానానికి వచ్చేటట్టుగా, అంటే మాకు మోక్షాన్ని కలిగించు తండ్రి. నరకానికి పోకుండా వైకుంఠ ప్రాప్తి కలిగేటట్టుగా చూడు తండ్రి అని ఆ స్వామిని వేడుకున్నాం. మరి స్వామి ఎందుకు చేస్తున్నాడండి ఈ కళ్యాణం? ఆయన ఆనందం కోసమా? కాదండి, మనల్ని ఆనందింపజేయడం కోసం చేసుకుంటున్నాడు. లోక కళ్యాణార్థం కోసం చేసుకుంటున్నాడు. ఈ లోకమంతా ఉండడం కోసం, సస్యశ్యామలంగా ఉండడం కోసం చేసుకుంటున్నాడు. ఏదో ఆయన కోసం కాదండి, మనల్ని ఆనందింపజేయడం. మనం చేసినటువంటి పాపకర్మలు ఎన్నెన్నో అన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నిటినీ కూడా ఒక్క రైట్ మార్కు తోటి, ఒక్క సంతకంతో, ఈ కళ్యాణం అనే సంతకంతో పెట్టేసి మన పాప విమోచనాన్ని చేస్తున్నాడు మన స్వామి. అందుకే ఎక్కడికెక్కడో పుణ్యక్షేత్రాలను తిరుగుతాం. పోయి ఏమన్నా పెట్టుకుంటా, దేవుడా నాకేమవుతుంది నాయన, నాకు ఒక కొడుకు పుట్ట చాలు నాయన, అమ్మాయి అవుతున్నాయన, అబ్బాయి కావాలి నాయన, వాడేదో ఉద్ధరిస్తాడు అని కదా. అమ్మాయి వస్తవద్దు, ఎందుకంటే చదివించాలి, ఉద్యోగం తెప్పించాలి. సర్వే తెప్పించడం ఏదో కదా అని అనుకుంటే చివరికి వచ్చేసరికి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి. సరే బాగానే ఉంది, పెళ్లి చేసిన తర్వాత వచ్చే జీతం తీసుకొచ్చి తల్లిదండ్రులకు ఇస్తుందా? అంటే అత్తగారికో భర్తకో ఇచ్చేసిన తల్లిదండ్రులకు ఇవ్వరు కదా. అందుకే అమ్మాయి వద్దండి అసలు.
కొడుకు అయినట్టయితే వాడు సంపాదించుకొస్తాడు, ఎంతో కొంత ఇస్తాడు. సరే కొట్టో తిట్టో బతనాలు బాగారు కొంచెం గొప్ప ఇస్తాడు కొడుకు కదా, అందుకే కొడుకే కావాలి. అంతేనా? కాదండి, అమ్మాయి కావాలి. అమ్మాయిని కోరుకోండి. ఎందుకంటే మనం ఏదో ఒకటి డబ్బులు ఇస్తాడు, మనం ఉద్ధరిస్తాడని కాదు, మనం పోయిన తర్వాత మనల్ని మోక్షానికి తీసుకుపోతాడు. ఎవరు? కొడుకు. ఎందుకంటే వంశోద్ధారకుడు అంటున్నాం. పున్నామి నరక విముక్తి కలిగించేటటువంటి శక్తి కొడుకు కావాలని కోరుకుంటాం. అయితే మనం చనిపోయిన తర్వాత నరకానికి పంపిస్తారు. నరకానికి పోతామో ఏమనేసి మోక్షాన్ని కలిగించేటువంటి శక్తి కొడుకుంటుందట మనం పోయిన తర్వాత. కానీ మనం చూస్తామా? లేదే. మరి అమ్మాయి కావాలి. ఎందుకని? ఇదిగో ఈ విధంగా. అందుకే కన్యను దానం చేసినట్టయితే తద్దానం మోక్ష సాధనం. ఇప్పుడు మనం అమ్మాయి మనకు కలిగినట్టయితే, ఒక అమ్మాయి వివాహం చేసినట్టయితే ఇక నరకానికి పోయేది ఉందండి. డైరెక్ట్ కూడా వైకుంఠ ప్రాప్తి, రిజర్వేషన్ అక్కడ బుక్ చేసుకుంటాం మనం. అందుకే అమ్మాయి కావాలని కోరుకోండి. అంటే మనం బ్రతికుండగానే మనకు కొన్ని పాలసీలు ఏ విధంగా అయితే ఇప్పుడు కడితే మనకి ఎప్పటికో వృద్ధాప్యానికి డబ్బులు అందుతాయి, అలాగా మనం ఇప్పుడు అమ్మాయి వివాహం చేసినట్టయితే అలాగా మనకు ఆ పెద్దలు రెడీ చేసి ఇస్తాయట. అందుకే అమ్మాయి వివాహం మనం చేస్తున్నాం కాబట్టి నరకానికి పోం. మన అమ్మాయి కావాలని కోరుకోండి. కుంభరి కుంభకుంభగహనా డింకారవాడింది మహత్ దోరాదండ లక్ష్మీనారాయణ ధ్యాన కమలాయేశ్వరి సరసిజా భాగ్యానుసందాయిని శోభాంగి విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీ సతీ మాయాన్నో భగవాన్ పురాణ పురుష విలయా సదా మంగళం. हे कृपाजननिधे माधव हे रामानुज हे जगत्त्रयगुरो हे पुण्डरीकाक्षमान् हे गोपी गिरनाथ पालय परं जानामि न त्वां विना. गरुडाचले यदुगिरौ सिंहाचले मंदिरे वैकुंठे कनकाचले यदुगिरौ नारायणाख्याचले लोकालोक महाचले चरिषरौ पुण्याचले शास्त्रया पायान्नो भगवान् पुराण पुरुषः पुण्यराजा मंगलम्. शुभलग्ने नित्यं सारसरं सरं सरसरं सारं सरं सागरं वैकुण्ठं भवनं भवं भवभवं भारं भवं भुज्यते. व्यासपलाशरो शुकमुनि प्रह्लाद रुक्माङ्गदौ लक्ष्मीनारायण ध्यान श्रीरामपत्नी जनकस्य पुत्री सीताङ्गनामरणा
శ్రీరామ్